సాధక ప్రియులకు శుభోదయం, నమస్కారం. ఈరోజు మీకు అత్యద్భుతమైనటువంటి కుంటి సైతాన్ మలయాళ మూల మంత్రం అండి. దీన్ని శత్రునాశన మలయాళ మంత్రం, కుంటి సైతాన్ మంత్రం అని కూడా అంటారు. దీనిని ఎక్కువగా మూలమంత్ర విధానంలో పాటించి మంత్రాన్ని చదవడం జరుగుతున్నది. అయితే ఈ మూలమంత్రం చదివిన తర్వాత దీనికి సంబంధించిన కుంటి సైతాన్ శాబర మంత్రం కూడా ఉంటుంది. ఆ మంత్రాన్ని కూడా మీకు తదుపరి వీడియోలో నేను పెట్టడం జరుగుతుంది. రెండు మంత్రాలు కలిపి ఒకే వీడియోలో పెట్టడానికి ఉండదు. చాలామంది ఈ మధ్యకాలంలో యువకులు 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి తాంత్రిక విద్య సాధకులు, సాధక ప్రియులు చాలామంది ఈ కుంటి సైతాన్ మలయాళ మూలమంత్రం గురించి చెప్పండి గురువుగారు అని చెప్పని ఫోన్ చేయడం జరుగుతుంది. మనం ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తుంటాం. కానీ ఈ కుంటి సైతాన్ మలయాళ మూలమంత్రం అనేది, శాబర మంత్రం అనేది చాలా అద్భుతమైనటువంటి మంత్రాలు. మన శత్రువులని ఇబ్బంది పెట్టడంలో, మనకి ఇబ్బంది చేసినటువంటి శత్రువుని గుర్తించడంలో కూడా ఈ కుంటి సైతాన్ మంత్రం అనేది ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకుంటే ఆ రకంగానే ఉపయోగపడుతుంది. కానీ సాధక ప్రియులు ఎక్కువ శాతం ఆలోచించే విషయం ఏంటంటే మంచిగా ఉపయోగించుకోవాలి, చెడుకు ఉపయోగించుకోకూడదు. ఈ మంత్రాలు, ఈ మూల మంత్రాలు కానీ, ఈ శాబర మంత్రం, కుంటి సైతాన్ మంత్రాలు కానీ ఎక్కడ కూడా మీకు దొరకవు. చాలా తక్కువ, చాలా అనుభవం ఉన్నటువంటి పూర్వీకుల వంశ చరిత్ర నుంచి వస్తున్నటువంటి తాంత్రిక యంత్ర మంత్ర సిద్ధహస్తుల దగ్గర మాత్రమే ఇవి దొరకడం జరుగుతుంది. ఇవి ఉన్నా కానీ చాలామంది ఇస్తారు, ఇచ్చగానే సిద్ధించవు. మంత్రం సిద్ధించాలి, అఖండ సిద్ధి కూడా కావాలి. అఖండ సిద్ధి అంటే ఆ మంత్రానికి సంబంధించిన ఒక శక్తి రూపకం అనేది మనకు కళలో ఒక నీడ లెక్క మనకు కనిపించాలి. కనిపించినప్పుడు మాత్రమే మనకు సిద్ధించినట్లు లెక్క. మన దగ్గర ఎంతోమంది తీసుకున్న వాళ్ళకు కూడా అట్లా కనిపించింది, మంత్రం సిద్ధించింది. దాన్ని పట్టుకొని ఎంతోమంది బాగుపడరు. కనుక నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఈ కుంటి సైతాన్ మూలమంత్రం కావాలనుకున్న వాళ్ళు 21,16 రూపాయలు తీసుకోవాలి, రావాలి. మూలమంత్రంతో పాటు శాబర మంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏది కుంటి సైతానికి సంబంధించిన మంత్రాలు 2 ఉంటాయి. కనుక సాధక ప్రియులు దయచేసి అర్థం చేసుకొని మా దగ్గర మాత్రం తీసుకోవాలి. ఇది సొంతంగా ప్రయత్నం చేసుకుంటా అని చెప్పంటే అది కుదిరేది కాదు. కనుక మా దగ్గరికి రాండి, మంత్ర ఉపదేశం తీసుకోండి. ఈ మంత్రాన్ని తీసుకున్నప్పటికీ ఒక నల్లటి పంచ, నల్లని టవలు, ఒక జపమాల, ఒక 2 రుద్రాక్షమాలలు తీసుకొని రావాలి. దాంతోపాటు ఇక్కడికి వచ్చినాక దీని విధి విధానాలు ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏ రకంగా చదవాలి అన్నది మేము చెప్తాం. దీన్ని పారే నీళ్ళల్లో కూర్చోబెట్టి ఈ ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా అద్భుతమైన మంత్రం అండి. ఒకసారి ఈ మంత్రాన్ని చెప్తా వినండి. ఓం కలకుట్టి సైతాన్, కారు కుట్టి సైతాన్, పొన్నేడు పువ్వేడు, వెలిమినేడు, తీయేడు పియ్యేడు, శత్రువే పార్ పార్, ఇరితే ఇరితే ఫట్ ఫట్ స్వహా. ఇది 108 జపం ఉంది. కానీ 108 సార్లు చేయాల్సిన అవసరం ఏం లేదు. 108 జపం 11 రోజులను ఉంది. ఇంత చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. దీనికి ఏమైనా కొన్ని రకాల పదార్థాలు ఉంటాయి. దీన్ని పాలకాయకు మంత్రించి, గురుమంత్రం మంత్రించి మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీకు ఈ మంత్రం సిద్ధిస్తుంది. వెంటనే ఆ రాత్రి మీకు ఈ కుంటి సైతాన్ మీ కాళ్ళకు వచ్చి చెప్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి చాలామంది అడుగుతున్నారు గురువుగారు కుంటి సైతాన్ మంత్రం చెప్పమని. ఇది మూల మంత్రం. దీని తర్వాత శాబర మంత్రం కూడా ఉంటుంది, ఇస్తాను. శుభం. గురుస్వామి నంబర్ 7569380386.